సో ఇక్కడికి యమధర్మరాజు అది చెప్పిన తర్వాత ఈ నచికేతుడు మళ్ళీ చక్కగా అంతా యజ్ఞం ఎట్లా చేయాలో అప్పచెప్పిన తర్వాత చాలా సంతోషపడిపోయి ఇప్పుడు ఈ మాట ఈ 16వ మంత్రం మనం ఇవాళ చూద్దాం. తమబ్రవీత్ చెప్పచ్చు మీరు. ప్రియమాణో మహాత్మా వరం తవేహాద్య దధామి భూయః తవైవ నామ్నా భవితాయమగ్నిః సృకాంచ ఇమామా అనేక రూపాం గృహాణ. సరే, ఇక్కడ మళ్ళీ దీనికి అర్థం చూద్దాం. అర్థం చూసి ప్రతిపదార్థం చూద్దాం. నచికేతుని జవాబుతో ప్రీతి చెందినవాడు మహాత్ముడు అయిన యమధర్మరాజు అతడితో. మహాత్ముడు అంటున్నాడు యమధర్మరాజు. మనమందరం కూడా మామూలు ఆత్మ కలిగిన వాళ్ళం, మన మహాత్ములం కాము. ఎందుకంటే ఎంతసేపు మనం పొటతిప్పల నేను, నాది, నా శరీరము, నా వాళ్ళు, నా బాంధవులు అనేటువంటి సంకుచిత చిన్న భావంతో ఉంటాం. మహాత్ములు ఏం చేస్తారు? మహాత్మా గాంధీ అన్నారు. మహాత్మా గాంధీ అంటే ఏంటి? ఆయన అట్లా వెళ్ళల, కొడుకుల్ని భార్యలు అంతా కూడా ఏమైనా సరే మన భారతదేశాన్ని దాస్య శృంఖలం నుంచి తీయాలని చెప్పి ఆయన అనేక అగచాట్లు అనేక సార్లు అదేంటి జైలుకి వెళ్ళి రావటం ఇవన్నీ కూడా మనం చూసే ఉంటాం. ఆయన యొక్క విశేషమైనటువంటి మహాత్మత మనం చూసాం. సో అట్లాగే యమధర్మరాజు కూడా మహాత్ముడైనటువంటి వాడు. మహాత్ముడు అంటే ఏంటి? తన యొక్క డ్యూటీ మైండెడ్ అనమాట. అంటే తన యొక్క వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడంలో ఆయన ఏ మాత్రము అలసత్వం చూపించడు. మనం ఏంటి ఆఫీస్కి 2 రోజులు ఒంట్లో బాగాలేదనుకో, కాస్త జ్వరం రాగా తెలుసుకున్నవాడు మహాత్ముడు. ఆత్మలో పరమాత్మతత్వాన్ని తెలుసుకుని దానిని యమ నియమంతో పాటించేవాడు. యమం అంటే ఏంటి? ఒక దీక్షతోటి దానిని, అంటే దానిని ఎట్టి పరిస్థితిలో దానిని మనం ఉల్లంఘించరాదు అనేటట్టు. ఇప్పుడు సూర్యుడు ఏమైనా సరే ప్రపంచం అల్లకల్లోలమైన సునామీలు వచ్చినా ఏమొచ్చినా తూర్పున తెల్లవారి ఉదయిస్తాడు, అట్లాగే పశ్చిమాన్ని అస్తమిస్తాడు. అదేవిధంగా యమధర్మరాజు కూడా ఎట్టి పరిస్థితులు ఈ జీవులందరి ఆయుర్దాయం అయిపోగానే ఆయనకి ఇవాళ ఓపిక లేదు కదరా, ఓపిక లేదు ఇవాళ, కాసేపు ఎక్కువ పండుకుంటాను, వాడు వాడిని కొంతకాలం బతకని అని చెప్పి వదిలేయడు. మన టైము ఆయుర్దాయం అయిపోగానే అతను వెంటనే వచ్చి మనని తీసుకెళ్ళిపోతాడు. అట్లాగే ఏ విధంగా అలసత్వం అంటే దాలి, మనం పనిచేసే సమయంలో వీడు మనవాడు, వీడికి కాస్త కొంత ఎక్కువ టైం ఇద్దాం, ఆ అమ్మాయి మంచిది కాదు కాబట్టి, నాకు ఇష్టం లేని అమ్మాయి కాబట్టి అమ్మాయికి తక్కువ టైం ఇద్దాం, ఇటువంటివేవి అతను ఎప్పుడూ చేయడనమాట. అయితే ఈ విధంగా యమధర్మరాజు, మహాత్ముడైనటువంటి యమధర్మరాజు ఏం చెప్తున్నాడంటే, యమధర్మరాజు అతడితో నీకు ఇంకో వరం ఇస్తాను, ఈ యాగం ఇకపై నీ పేరిట ప్రసిద్ధమవుతుంది, ఇంకా ఎన్నో రంగులు గల మాలను కూడా తీసుకో అని చెప్పాడు. అంటే ఏంటి ఇక్కడ? ఈ నచికేతుడికి మీకు ఇంతకు మొట్టమొదట్లో ఈ నచికేతుడు అంటే అర్థం ఏంటో చెప్పా. నచికేతుడు అంటే ఏంటి? మనలో నచికేత అంటే అర్థం ఏంటంటే ప్రతి కనిపించే వస్తువులో అంతర్లీనంగా ఉన్నటువంటి అగ్ని అంటారు. అంతర్లీనంగా ఉన్నటువంటి అగ్ని అంటే ఇప్పుడు మనం ఈ కర్ర ముక్కను చూసుకున్నాం అనుకో, ఇందులో అగ్ని ఉంది. ఎప్పుడు తెలుస్తుంది? ఈ కర్ర ముక్కని విరిచి 2 గట్టిగా మనం బాగా చాలాసేపు రాసామనుకోండి, ఒక వేడి తత్వం, ఉష్ణతత్వం వస్తుంది. అట్లాగే ఏ వస్తువు, ప్రతి జీవించేవాడిలో చైతన్యం లేని దాంట్లో, చైతన్యం కలిగిన దాంట్లో కూడా మనకి కనపడకుండా ఒక అగ్నితత్వం, ఒక ఉష్ణం, ఒక వేడి ఉంటుంది లోపల. అయితే దానిని నచికేత అంటారు. నచికేత అగ్ని అంటారనమాట. సో ఈ పిల్లవాడి పేరు కూడా అదే. అట్లాగే ఏ విధంగా అంటే ప్రతి మానవుడు మనకి తెలియకుండా ఒక దివ్యమైనటువంటి అగ్ని లేదా ఆత్మ లేక నీవే ప్రకాశ రూపంలో ఉంటావన్నమాట. అవ్యక్తంగా ఉన్నటువంటి ప్రకాశ రూపంలో అందరిలో ఉన్నాడు. జడ
చేతనత్వం, జడ చేతనత్వం రెండిట్లో ఉంటాడనమాట. ఈ జడమైన వస్తువులో పరమాత్ముడు ఉన్నాడు, అట్లాగే చేతనత్వం కలిగిన దాంట్లో కూడా పరమాత్ముడు ఉన్నాడు. అయితే జడమైన వస్తువులో మనం తొందరగా తెలుసుకోలేం కాబట్టి చేతనత్వం కలిగిన దాంట్లోనే మనం తెలుసుకోవాలి. కాబట్టి పరమాత్ముడిని సాధన ఇక్కడ చేయగలం, అక్కడ చేయలేం మన సాధన. అందుకని ఇక్కడ చేయిస్తారనమాట సాధన. కానీ చరాచర ప్రకృతి అంతా కూడా అంత వ్యాపించి ఉన్నాడు పరమాత్ముడు. ఆ అగ్ని, పరమాత్ముడు అంటే తేజోరూపమైనటువంటి అగ్ని, కనపడకుండా ఉన్నటువంటి అగ్ని, బాహ్య నేత్రాలకి కనపడకుండా ఉండేటువంటి అగ్ని ప్రతి అస్తిత్వం కలిగిన, అంటే ఇది ఉన్నది అన్నదా అని అనుకునే ప్రతి దాంట్లో ఉంటుందన్నమాట. సో అట్లా నచికేతుని జవాబుతో ప్రీతి చెందినవాడు మహాత్ముడైన యమధర్మరాజు అతడితో నీకు ఇంకో వరం ఇస్తాను. ఈ యాగం ఇకపై నీ పేరిట ప్రసిద్ధమవుతుంది. ఇంకా ఎన్నో రంగులు గల మాలను కూడా తీసుకో అని చెప్పాడు అని ఈ 16 మంత్రానికి అర్థం. ఇది ఇంకా ప్రతిపదార్థం చూద్దాం. ప్రియమాణ అంటే ప్రీతి పొందిన మనస్సు కలవాడై, అంటే మనం గురువు కూడా ఎప్పుడైతే శిష్యుడు చక్కగా మంచి పనులన్నీ చేస్తే వాడి మీద అవ్యాజమైన కరుణ, అవ్యాజమైన ప్రేమ, ఈ ప్రేమని మామూలుగా బంధుత్వం, మన కొడుకులు పిల్లలు, ఆ ప్రేమకి ఈ ప్రేమకి చాలా తేడా ఉంది. ఇది అసలు దానికి దీనికి సంబంధం లేనటువంటి ప్రేమ అనమాట. సో ప్రియమాణ ప్రీతి చెందినవాడే మహాత్ముడైన యమధర్మరాజు నీకు భూయ మళ్ళీ వరాన్ని ఇక్కడ దదామి ఇస్తున్నాను. నచికేతునితో అబ్రవీత్ అంటే చెప్పాడు. అయం ఈ అగ్ని, ఈ యాగము నీకు నామ్నా ఏవ పేరిటనే భవిత ఉంటుంది. అనేక రూపం వివిధ వర్ణాలు కలిగిన ఇమాం ఈ శృకాం అంటే మాలను గృహాణ తీసుకో. ఇంకా సంతోషపడిపోతే ఏం చేస్తాడు గురువు? వాడిని నింపేస్తాడు, వరాలతోటి శిష్యుడిని నింపేస్తాడనమాట. నీకు ఏది కావాలో అది కోరుకోరా. అట్లా ఇక్కడ కూడా యమధర్మరాజు ఏం చెప్పాడంటే, చూడు అడగకుండానే, ఇప్పుడు మన మనుషులందరికీ కూడా కీర్తి ప్రతిష్ట అంటే ఇష్టం. ఇప్పుడు మన ఆశ్రమంలో ఏదో కాస్త మధుకరు, భాస్కరు లేకపోతే రాజు కొన్ని పనులు చేశాడు. చేయంగానే గురువుగారు, అబ్బా నువ్వు బాగా చేసావురా నిజంగా. పక్క వాళ్ళు కూడా వాడు చూడు ఎంత బాగా చేస్తున్నాడు, చూడు అతను చేయబట్టి ఆశ్రమం ఈరోజు ఇంత మంచిగా వచ్చిందని అన్నామనుకో మనకు ఒక సంతృప్తి కలుగుతుంది కదా. సో అట్లాగే చాలామంది అంటే మనమందరం కూడా తెలియకుండా ఒక కీర్తి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కీర్తి అంటే నా పేరు మీద. కొంతమంది ఏం చేస్తారు, ఒక చిన్న అంటే ఆశ్రమానికి ఏదన్నా డొనేట్ చేస్తారు, దాని పేరు ఏం చేస్తారు, దాని మీద రాసుకుంటాం, వారు ఇచ్చిన దానం అని రాసుకుంటారు. కొంతమంది గుడిలో ఒక స్తంభమో లేకపోతే ఒక మెట్టో కట్టించి వాడి ఫోటో ఒకటి తీసుకుని అక్కడ పెట్టించుకుంటూ ఉంటాం. అంటే మన అల్పత్వం ఇది, వేరే అని కాదు. సో అట్లా పెట్టి నేను చాలా గుళ్ళల్లో చూస్తా, ఈ గుడికి ఈ స్తంభం దాత పేరు, భార్య, భర్త, ఒక ఫోటో అన్నీ అక్కడ వేలాడుతూ ఉంటాయి. సో అట్లా మనం మనుషులకి ఏంటంటే అంతర్లీనంగా ఈ కీర్తి నా పేరు నిలవాలనేటువంటి ఒక కోరిక ఉంటుంది. సో ఈ యమధర్మరాజు ఏం చేస్తున్నాడంటే ఈ నచికేతుడికి మెల్లమెల్లగా ఆశలు చూపిస్తున్నాడు. ఏమని, రే బాబు నువ్వు ఈ యజ్ఞం గురించి అడిగావు కదా, హృదయ గుహరంలో ఉన్నటువంటి యజ్ఞ సంగతి నీకు సీక్రెట్. అది రెండో యజ్ఞం గురించి చెప్పాడే, అన్ని బయటికి ఎన్ని ఇటుకలు కావాలో, ఎన్ని చితుకులు కావాలో, ఎన్ని వస్తువులు కావాలో, ఆ యజ్ఞం గురించినటువంటి ఆ యజ్ఞం ఇంక నుంచి ఎవరు చేసినా ఇది నచికేత యజ్ఞం అని భూమండలంలో అంతా కూడా వ్యాప్తి చెందుతుంది. అందరికీ కూడా అంటే తెలియకుండా అందరూ నీ పేరు స్మరిస్తారు. ఇటువంటి యజ్ఞం స్వర్గంలో, ఇప్పుడు మన ఆశ్రమంలో స్వర్గలోకానికి వెళ్ళటానికి యజ్ఞం చేసామనుకో, అది నచికేత యజ్ఞం అని చెప్పి పేరు చెప్పబడుతుంది. ఎవడైతే స్వర్గలోకానికి వెళ్ళటానికి యజ్ఞం చేస్తాడో ఆ యజ్ఞం పేరు నచికేత యజ్ఞం అని, లేకపోతే నచికేత అగ్ని అనేటటువంటి పేరు వస్తుంది. సో ఇది ఆజన్మాంతం, ఆచంద్రార్కం అంటారు, ఆజన్మాంతం కాదు. అంటే సూర్యచంద్రులు ఉన్నంత కాలము వీడి పేరు ఈ భూమండలం మీద ఉంటుంది. సో అని ఒక చిన్న బిస్కెట్ వేశాడు యమధర్మరాజు, ఇంకా వాడు ఫర్దర్గా ఏమీ అడగకుండా ఉండటానికి. నీ పేరు ఎప్పటికీ నిలబడి ఉంటుంది సుమా, ఈ యజ్ఞం ఎవడైతే చేస్తాడో వాడంతా నీ పేరు స్మరించాల్సిందే అని చెప్పి అని. ఇది కాకుండా ఇంకోటి కూడా ఇస్తాను నీకు, నువ్వు చాలా సంతోషంగా బతకచ్చు, ఒక వరాల మాలని ఇస్తాను. ఆ మాల ఎటువంటిదంటే ఆ మాలలో ఎన్ని మణులు ఉన్నాయో. మాల అంటే ఏంటి, మనం ఇప్పుడు హనుమంతుడికి కూడా సీతాదేవి ఏం చేసింది, పట్టాభిషేకం అయిన తర్వాత చాలా సంతోషంగా
అదేం చేసింది, తన మెడలో ఉన్న హారం మాణిక్య హారం తీసి హనుమంతుడికి ఇస్తుంది. అట్లాగే అది వరకు రాజులు కూడా మంచిగా సంతోషం కలిగినప్పుడు వాళ్ళ మెడలో, కైకేయి కూడా మందరికి తన మెడలో ఉన్న హారం ఇస్తుంది, చేతిలో ఉన్నది ఇచ్చేసేవాళ్ళు అంతే. మనం బీరువాలో తీసి చిల్లర వెతికినట్టు, లేకపోతే జేబులో చూసి మనం ఏంటంటే 100 రూపాయల నోట్ వస్తే పక్కకు పెట్టి మళ్ళీ తీసి వెతికి 5 రూపాయలు అట్లా కాదు, వాళ్ళు సంతోషం వచ్చింది అనుకో అట్లా మెడలో తీసి ఇచ్చేవాళ్ళు. సో అట్లాగే యమధర్మరాజు కూడా వీడికి ఫస్ట్ వీడిని సంతోషపెట్టడానికి, ఒరే నీ పేరు ఎప్పటికీ చిరస్థాయిగా భూమండలం అంతా ఉండిపోతుంది, అన్నీ ఏ యజ్ఞం చేసినా స్వర్గానికి వెళ్ళడానికి అది నచికేతుడి యజ్ఞం కింద మారిపోతుంది. ఇంకోటి కూడా నీకు అడగకుండానే ఇచ్చేస్తున్నాడు అతను యముడు. ఏంటి, ఒక మంచి మాల ఇస్తున్నాను, ఆ మాల అంతా కూడా మణులతో కూడుకున్నటువంటిది, ఒక్కొక్క మణి ఒక్కొక్క రకమైనటువంటి యజ్ఞం. మనుషులు యజ్ఞాలు దేనికోసం చేస్తామండి, అనేక రకాలైనటువంటి కోటి 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 కోరికలు ఉంటాయి మనకి. ఎన్ని కోరికలండి, ఆ కోరికల లిస్టు చాంతాడు, అసలు అది ఆగదు. మనం రాస్తూ పోతూ ఉంటే ఆ కోరికల లిస్టు రాసుకుని చూడండి, మనం తెల్లారులేస్తే తెలియకుండా ఎన్ని కోరికలు కోరుకుంటే ఒక పెద్ద లిస్ట్, అది ఆగదు ఎంతసేపటికి. సో అటువంటి అన్ని, ఫస్ట్ చదువు రావాలి, ఉద్యోగం రావాలి, మంచి బుద్ధి రావాలి, అన్ని శరీరంలో ఉన్నటువంటి అన్ని అంగాలు బాగుండాలి, సమయానికి పెళ్లి కావాలి, సమయానికి పిల్లలు కావాలి, మళ్ళీ ఆ పిల్లలు మంచిగా పుట్టాలి, ఆ పిల్లలకి ఏ వంకరలు ఉండకూడదు, మళ్ళీ ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి, మనవాళ్ళు కావాలి, మనవరాళ్ళు కావాలి, మళ్ళీ వాళ్ళ కోసం మనం తప్పించాలి కదా, మళ్ళీ మనవరాళ్ళ కోసం కూడా మనం కష్టపడి పనిచేయాలి, మళ్ళీ వాళ్ళ మనవరాళ్ళతో ఎన్నాళ్ళైనా మనం సుఖంగానే ఉండాలి, మళ్ళీ మనకి ఏం జబ్బు రాకూడదు, ఎవరు ముందర పోకూడదు, మనం పోకూడదు. ఇట్లా అసలు ఈ వరాలు ఎన్ని వరాలు వచ్చినా కానీ మనకు ఆ లిస్టు ఆగదనమాట. సో కాబట్టి ఇది గ్రహించాడు. మనుషులు అనే వాళ్ళకి ఈ కోరికలు ఆగవు, పెద్ద లిస్ట్ ఉంటుంది. అందుకని నచికేతుడు నోరు తెరిచి నాకు ఈ వరం కావాలి, నాకు ఆ వరం కావాలి అని అడిగే లోపలే ఒక పెద్ద మాణిక్యహారం ఇచ్చి పడేశాడు. నీకు పిల్లలు కావాలి, నీకు పెళ్ళిగా, ఇప్పుడు వీడు 12 ఏళ్ల పిల్లాడే నచికేతుడు, ఇంత చేస్తే వాడు 12 ఏళ్ల మన ఈ బాలుడు, ఈ శ్రీనిక అంత పిల్లవాడు, వాడికి ఇవన్నీ ఇస్తున్నాడు అనమాట. ఒరే నీకు ఇంకా పెళ్లి కావాలి, పిల్లలు కావాలి, చదువుకోవాలి, మంచిగా స్థిరపడాలి జీవితంలో కదా, ఈ కోరికలన్నిటికీ నువ్వు కష్టపడద్దు, నీకు ఈ మాల ఇస్తున్నాను కదా, ఒక్కొక్క మాణిక్యం యజ్ఞం ఎట్లా చేయాలో చెప్తుంది, ఆ యజ్ఞం చేసే ఆ కోరిక నీకు నెరవేరుతుంది. సో మన వేదాలు కూడా ఏంటంటే సకామ మార్గం చెప్పాడనమాట. అంటే నీకున్నటువంటి అన్ని కోరికలు తీర్చుకోవటానికి మంచి రాచబాట ఏర్పాటు చేశాయి. పిల్లలు కావాలా, దానికో యజ్ఞం చెయ్యి, పెళ్లి కావాలా, దానికో యజ్ఞం చెయ్యి, ఒక మంత్రం ఉంటుంది, పెళ్లి కావడానికి కూడా మంత్రాలు ఉంటాయి. అట్లాగే కొడుకు పుట్టాలా, ఒక మంత్రం ఉంది, ఆ మంత్రం చేసుకోండి, ఒక యజ్ఞం చేయండి. సో ఇట్లా ఏంటంటే అనేక రకాలైనటువంటి యజ్ఞం కలిగినటువంటి లిస్టు, ఆ యజ్ఞం ఏ యజ్ఞం ఎట్లా చేయాలి, నువ్వు సుఖంగా ఉండాలి, చక్కగా నువ్వు అంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి, ఒక యజ్ఞం చేయి. సో అటువంటి అనేక రకాలైనటువంటి యజ్ఞాలు కలిగినటువంటి యజ్ఞాల గురించి చెప్పేటటువంటి ఒక వరాల హారము యమధర్మరాజు నచికేతుడికి ఇవ్వటం జరిగింది. సో ఇట్లా అంటే ఇక్కడ మనం ఏంటంటే ఈ యజ్ఞాలు ఇండైరెక్ట్గా యముడు చెప్తున్నాడు. ఇప్పుడు మనకి యజ్ఞం దేనికోసం కోరుకుంటాం, యజ్ఞం దేనికోసం చేస్తున్నాము, కోరికల కోసం అని అంటున్నాం కదా. ఆ కోరికలు కోరిక తీర్చుకోవాలి, అవి అనుభవించాలంటే మనకి శరీరం ఉండాలి కదండి, శరీరం ఉండాలా, ఆ శరీరాన్ని జాగ్రత్తగా నిలుపుకోవాలి కదా. సో శరీరం ఉంటే ఈ కోరికలేనా, ఈ కోరికలు కాకుండా ఈ శరీరంతో ఇంకేమన్నా చెయ్యాలా అనేది ఇండైరెక్ట్గా ఈ యజ్ఞాలన్నింటిలో కూడా చెప్పబడుతుంది. అదే ఊరికే నువ్వు కోరుకున్న తర్వాత ఆ కోరిక వల్ల వచ్చేటటువంటి ఫలితాలు కూడా ఉంటాయి, జాగ్రత్త అని చెప్పి యముడు అన్నట్లుగా మనం ఇది తెలుసుకోవాలన్నమాట. అట్లాగే మన శరీరం ఉంటే మన బాధ్యత ఏంటి, మనకి శరీరం లేకపోతే మనకు ఉండేటటువంటి నష్టం ఏమిటి, అవునా. అట్లాగే అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఒక శిశువు తల్లి గర్భంలో పడుతున్నాడు అంటే వాడు ఒక శరీరం కావాలని కోరుకోబట్టే కదా అందులోకి వస్తున్నాడు కదా. శరీరం కావాలన్నటువంటి ఒక జీవి ఉండబట్టే అది ఒక తల్లి గర్భంలోకి వచ్చి అది ఒక శిశువుగా మారుతున్నది. అంటే వాడు ఎందుకు కావాలనుకుంటున్నాడు, అక్కడ ఆ శరీరం ఎందుకు కావాలనుకుంటున్నాడు అంటే ఏదో సాధించడానికి శరీరం కావాలనుకుంటున్నాడు, అనుభవించడానికి. సో అది కేవలం అనుభవం కోసమే ఈ శరీరమా,
ఇది కాకుండా ఇంకేదైనా ఉందా? నీకు శరీరం ఉంటే ఏమిటి లాభాలు, ఈ శరీరం లేకపోతే ఏమిటి లాభాలు, లేకుండా ఉంటే కూడా ఏదో ఉండాలి. లేకపోతే మన శరీరం ఎందుకు వదిలేస్తున్నామండి? ఇష్టం ఉన్నా లేకున్నా ఒకరోజు మనం ఈ శరీరం వదిలేయాలి కదా. పుట్టిన ప్రతి మనిషి ఒకరోజు చనిపోవాల్సి వస్తుంది. సో చనిపోతే వచ్చేటటువంటి లాభం ఏమిటి, చనిపోతే వచ్చేటటువంటి నష్టం ఏమిటి? చనిపోవటం అంటే ఏంటి? ఇక్కడ మనం మామూలు వాళ్ళం ఏంటి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ శరీరం మన నుంచి విడిపడిపోతుంది. అదే జ్ఞానులు యోగులు శరీరాన్ని వాళ్ళు వదిలేస్తున్నారు, కొన్నాళ్ళు అయిన తర్వాత వదిలేస్తారు, దేహత్యాగం చేస్తారు. సో ఎందుకు వాళ్ళు దేహత్యాగం చేస్తున్నారు అంటే దేహత్యాగం చేయటంలో కూడా ఏదో ఒక విధమైనటువంటి లాభం ఉండాలి. సో ఇవన్నీ కూడా ఈ యజ్ఞాలు చేయటం వల్ల మనకి తేట తెల్లమవుతాయి. నిజంగా యజ్ఞం చేయటం వల్ల, నిజంగా ధ్యాస పెట్టి శ్రద్ధ పెట్టి ఒక యజ్ఞం చేసినప్పుడు ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయని తెలపకనే యమధర్మరాజు ఇక్కడ మనకి చెప్తున్నాడు అనమాట. అది ముందర ఇంకా మనకి తెలుస్తుంది.